హాయ్! మనలో చాలామంది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి భయపడుతూ ఉంటాం. అమ్మో! వీళ్ళలో చాలా టాలెంట్ ఉంది. వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించేస్తున్నారు. వీళ్ళకన్నా మనం ఎక్కువ ఎదగలేమేమో, ఇలాగే ఉండిపోతామేమో అని చెప్పని భయపడుతూ ఉంటాం. ఆ భయమే వాళ్ళకి అధిక బలాన్నిస్తది. అలా కాకుండా మనలో ఉన్న టాలెంట్‌ని, మనలో ఉన్న శక్తిని ఎప్పుడైతే బయటికి తీస్తామో, మనం కూడా వాళ్ళకన్నా ఎత్తు ఎదిగి చూపించగలం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం నీళ్ళలో పడిపోయినప్పుడు మనకి ఈత రాదనుకుందాం. ఈత రానప్పుడు మనం అలాగే ఉండిపోతామా? సర్లే ఇలాగే ఉండిపోదామని చెప్పని చావుకి మార్గం వెతుక్కుంటామా? వెతుక్కోం కదా! అతి కష్టం మీద మనం ఒడ్డుకి చేరతాం. అలాగే మనలో ఉన్న శ్రద్ధ, పట్టుదల, అహర్నిశం శ్రమ, శక్తి బయటికి తీస్తే ఖచ్చితంగా ఎదుగుతాం. సంకల్పం గొప్పది. ఆ సంకల్పం మీలో మీరు చెప్పుకోండి నేను చేయగలను అని. ఖచ్చితంగా మనం కూడా చేసి చూపించగలం. వారిలో ఉన్న శక్తిని ఎదుటివారు బయటికి తీశారు. అలాగే మనం కూడా తీద్దాం. మనం కూడా సాధించి చూపిద్దాం. అర్థమైందా? మనలో చాలా శక్తి ఉంది. మనకి తెలియని శక్తి దాగి ఉంది. దాన్ని బయటికి తీసి మనం ఏదైనా సాధించగలము అని నిరూపిస్తే పక్కవాడు మనని చూసి భయపడతాడు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అబ్రహం లింకన్ తన జీవితంలో అధ్యక్షుడు అయ్యే వరకు కూడా ప్రతి నిమిషం ఓడిపోతూనే ఉన్నాడు. కానీ తనని తాను నమ్ముకున్నాడు కాబట్టే గెలిచాడు.